తెలిసి మీరు కొద్ది గొప్ప బాగా చదివేవాళ్ళు. సినిమా పోస్టర్స్ అంటే ఇష్టం. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ చిన్నప్పటి నుంచి కూడా. మీకు అసలు మద్రాసు వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే నేను ఎప్పుడైనా చదువుకుని అయిపోయి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత సినిమా ఫీల్డ్కి వెళ్దాం అనే ఆలోచన నాకు ఉందండి. మా బాబాయ్ గారు ఉండేవారు సినిమా ఫీల్డ్లో, ఆయన కో డైరెక్టర్గా వర్క్ చేసేవారు, పుల్లారావు గారని. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. ఆయన ఊరు వచ్చినప్పుడంతా ఆయన సినిమా కబుర్లు చెప్పడం ఇవన్నీ అవి ఉండేవి. చిన్నప్పటి నుంచే బేసిక్గా అసలు ఊహ తెలిసినప్పటి నుంచే సినిమా అంటే ఇష్టం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వెళ్ళాలి అనేది ఉండేది. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. ఎస్ఎఫ్ఐలో నేను ఉండేవాడిని. కాలేజీలో లీడర్గా ఉండేవాడిని. జనరల్ సెక్రటరీగా చాలా మెజార్టీతో గెలిచాను బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో. అక్కడి నుంచి ఆ మూమెంట్లో ఎక్కువ అంతా ఉండేవాడిని, ఎక్కువ తిరిగేవాడిని. దానివల్ల ఏమైందంటే అండి, అక్కడ ఆ రోజుల్లో ఇప్పుడున్నంత కెరియర్ మీద అంత ఇది మనం ఫోకస్ అవన్నీ ఉండేవి కాదు. ఎక్కువ కాలేజీలో గొడవలు అవన్నీ ఎక్కువ ఆ టైంలో పీరియడ్లో బాగా జరిగినాయి. పార్టిసిపేట్ చేసేవాళ్ళు. పార్టిసిపేట్ చేయడం అంటే నేను లీడర్ కదా, నేను లీడర్ అవ్వడం వల్ల అన్నిట్లోనూ నన్ను పెట్టేవారు. నేను అసలు ఒక వ్యక్తితోటి గొడవ పడడానికి నేను చాలా వ్యతిరేకమండి. ఒక వ్యక్తి స్టిల్ ఈ రోజు ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోతే వాళ్ళని అవాయిడ్ చేస్తాను తప్ప గొడవ పెట్టుకోవడం, ఆర్గ్యూ చేయడం అనేది నేను చేయను అసలు. ఓకే. అలాంటిది ఆ సిచ్యువేషన్స్ అలా వచ్చేసినాయి. ఆ సిచ్యువేషన్స్ అలా రావడం, నేను లీడర్ అవ్వడం వల్ల ఇన్వాల్వ్ అవ్వడం, అవన్నీ కేసులు అవ్వడం, కేసులు కూడా చాలా కేసులు 80sలో, ఇది 80s, ఎర్లీ 80s, 84, 85 ఆ టైం అండి. అదే బాగా కేసులు అవ్వడం తోటి ప్లెజెంట్ వాతావరణం పోయింది. ఓకే. దాంతో అక్కడ మా ప్రిన్సిపల్ గారే కేఆర్కే గారు అని ఉండేవారు. ఆయన, నువ్వు మంచివాడివి, ఎందుకు నువ్వు ఇందులో అన్నిట్లో ఇదవుతున్నావు, నీకు చీరాల కాలేజీలో సీట్ ఇప్పిస్తాను, అక్కడికి వెళ్ళిపో, పొన్నూరు కాలేజీలో సీట్ ఇప్పిస్తాను, అక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఇవన్నీ చెప్పేవారు. ఓకే. అంటే వాళ్ళు నా మంచి కోసం చెప్పేవారు. ఆ ఏజ్కి నాకున్న ఆ టైంకి ఆ ఈగోకి నేను వెళ్ళిపోతే ఏదో భయపడి పారిపోయినట్లు ఉంటుంది అనే దీంతో నేను వెళ్ళనంటే వెళ్ళను. ఓకే. అలాంటి టైంలో అసలు అందరూ స్టూడెంట్సే అందరూ గ్యాదర్ అయ్యి ఇట్లా మనం లైఫ్ అంతా పాడైపోతుంది అని పెద్దవాళ్ళు అందరు చెప్పడం. అప్పుడు యాక్చువల్గా ఆ ఏజ్లో అండి, మా 19 years ఏజ్లో రౌడీ షీట్లు ఓపెన్ చేశారు మా ఒక 5-6 మీద. అప్పుడు బ్రహ్మయ్య గారని ఒక ఎస్ఐ ఉండేవారండి. ఆయన మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. చాలా అంటే మాకు కెరీర్ కదా పాడైపోతుంది, వీళ్ళ కెరీర్ పాడైపోతుంది అని చెప్పి ఆయన చాలా చేశారు. తర్వాత ఆయన నక్సలైట్లు కాల్పుల్లో ఆయన చనిపోయాడు. తర్వాత ఇప్పుడు 2000 ఆ టైంలో. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ముందు ఇక్కడి నుంచి కొంత ఇదే వెళ్ళిపోవాలి అన్నట్లుగా మెడ్రాస్ వెళ్ళి. ఓకే. ముందు అసలు అక్కడి నుంచి గాలి మార్పు అంటారు కదా, అంటే ఇక్కడ సద్దుమనే దాకా వెళ్ళాలి అన్నట్టు. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ కాదు, అప్పుడు ఫస్ట్ ఇంటర్లోనే స్టార్ట్ అయిపోయినాయండి. ఓకే. ఇంటర్లోనే స్టార్ట్. ఏముంటాయి సార్, నాకు అర్థం కాదు. ఎప్పుడు ఏం లేవండి, ఏం లేవు. ఇప్పుడు తలుచుకుంటే అవన్నీ పిచ్చిగా ఉంటాయి. అదే, చాలా పిచ్చిగా ఉంటాయి. ఉదాహరణకు ఒకటి చెప్పండి. ఇప్పుడు అసలు ఫస్ట్ ఎట్లా మా కాలేజీలో ఎలా స్టార్ట్ అయిందండి, ఇది ఎక్కడ చెప్పలేదు అసలు, ఎప్పుడు చెప్పలేదు. అంటే ఈ టాపిక్స్ ఎప్పుడు రాలేదు. ఆ కాలేజీలో అది కమిటీ కాలేజ్ అండి. ఒక లెక్చరరు ఒక అమ్మాయిని తిట్టాడు. ఓకే. ఒక అమ్మాయిని ఒక బూత్ మాట తిట్టాడు. ఓకే. అప్పుడు ఆ క్లాస్లో వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పారు. అంటే మేము చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉండేవాళ్ళం, పెద్ద బ్యాచ్, ఎస్ఎఫ్ఐ అని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా బూత్ మాట తిట్టాడు క్లాస్లో అని చెప్పారు. సో బూత్ మాట అంటాం ఏంటి, అమ్మాయిని ఎవరినైనా అని చెప్పి మేము వెళ్ళిపోయి ఇంకా మొత్తం 100-150 మంది వెళ్ళిపోయి అతన్ని సారీ చెప్పాలి అని చెప్పాం. అమ్మాయికి సారీ చెప్పాలి అని. అతను నేను చెప్పను అన్నాడు. ఆయన లెక్చరర్. అతను యంగే, అంటే 50 ఏళ్ళు ఉన్న వ్యక్తి కాదు. నేను చెప్పను అన్నాడు. చెప్పకపోతే కాలేజ్ బంద్ అన్నాం. ఫస్ట్ కాలేజ్ బంద్
కాలేజ్ బంద్ అనేటప్పటికి మొత్తం అంతా స్టూడెంట్స్ అందరినీ 3,000 మంది స్టూడెంట్స్ అబ్బా! మొత్తం వెంటనే బెల్ కొట్టేసి స్టేజ్ మీదే మొత్తాన్ని గ్యాదర్ చేసేసి ఇట్లా ఒక ఆడపిల్లకి ఇలా అన్నారంటే రేపు ఇంకొకటి జరగచ్చు కాబట్టి అతను అపాలజీ చెప్పే వరకు కాలేజ్ బంద్ బా! అని చెప్పు అని చెప్పేటప్పటికి నెక్స్ట్ కాలేజీకి వస్తాం. నెక్స్ట్ డే కాలేజీకి వచ్చేటప్పుడు కాలేజీ గేట్లు మూసేసి 3 రోజులు సెలవులు అన్నారు. 3 రోజులు సెలవులు అనేటప్పటికి అంటే ఈ ప్రాబ్లము సద్దుమణిపోద్దని చెప్పి వాళ్ళు ఇది చేశారని చెప్పి ఆ గేట్లన్నీ ఇంకా ఆగరు కదా, గేట్లు లోపలికి వెళ్ళారు అందరు స్టూడెంట్స్. వెళ్తే మేము ఆపి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ వాళ్ళు అపాలజీ చెప్పించండి సార్, లేకపోతే ఆగేలా లేరు అది ఇది అని చెప్పాం. ఆయనకి ఏదో కమిటీ నుంచి ప్రెషరో ఏంటో తెలియదు, ఒక 3 రోజులు ఆగండి అన్నారు. 3 రోజులు ఆగండి మీరు అన్నట్టుగా అని ప్రిన్సిపల్ గారు అన్నారు. బయటకు వచ్చాం. బయటికి మేము లీడర్స్ అంత బయటకు వచ్చేటప్పటికే వీళ్ళందరూ ఆ స్టాఫ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఓకే, గొడవ. స్టాఫ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు డోర్స్ వేసేసుకున్నారు. అక్కడి నుంచి యువతలకు వచ్చి మేము ఏంటంటే 3 రోజులు ఆగడం, మేము మాట్లాడదాం అసలు. అక్కడి నుంచి ఇంకా కంట్రోల్ తప్పిపోయింది. కంట్రోల్ తప్పిపోయింది. ఇక మన మాట ఎవరు వినే పరిస్థితి లేదు. కంట్రోల్ తప్పిపోయింది. ఆ సైన్స్ ల్యాబ్ మొత్తం ధ్వంసం చేసేసారు, పగలగొట్టేశారు, చేసేసారు. ఒక పీటీ సార్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇది అక్కడ పోగొట్టుకుంటున్న బాగా ఆయన బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇదంతా మీ వల్లేరా అని మమ్మల్ని ఇద్దరు చొక్కాలు పట్టుకున్నాడు. ఆయన మమ్మల్ని చొక్కాలు పట్టుకునేటప్పటికి ఆయన తీసి బావిలో వేశారు. అయ్యా, బావి అంటే నీళ్లు లేవు. అదే ఇలాగ ఇక కంట్రోల్ తప్పిపోయింది. అదే అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కనుక జరిగితే పెద్ద విషయం. అప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, ఇలా మొదలైన ఇష్యూ అది పెద్దగా అయిపోయి ఊర్లో పెద్దలందరూ ఇన్వాల్వ్ అయిపోయి అది ఇంజనీరింగ్ కాలేజీకి పాకి, మాది ఆర్ట్స్ కాలేజ్, అది ఇక్కడ ఇంజనీరింగ్, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చాలా ఫేమస్. ఇంజనీరింగ్ కాలేజీకి పాకి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఊర్లో పెద్ద రభస అయిపోయి చివరికి సీఎం ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళామండి. అంత పెద్ద గొడవ అయిపోయిందండి. ఈ చిన్న మొదలైంది అక్కడ దాకా వెళ్ళిపోయి ఎన్టీ రామారావు గారి దగ్గరికి గుంటూరులో ఆయన ఏదో కలెక్టర్స్ మీటింగ్ ఏదో వస్తే మేము వెళ్ళి ఆయన మెమరాండం ఇవ్వండి బ్రదర్ అని ఆయన మేము రాసి ఇచ్చి అప్పుడు అది ఇది హడావుడి. ఇక ఇలా జరిగింది ఏమైపోయిందంటే అండి, ఇంకా తర్వాత ఇక గొడవలు స్టార్ట్ అవుతాం. అదొక పెద్ద మాయన మచ్చ అండి అప్పుడు ఆ కాలేజీ చరిత్రలోనే. అది గొప్ప కాలేజ్, అది చాలా గొప్ప కాలేజీ. అదే కాలేజీకి నేను తర్వాత అల్యూమినీకి వెళ్ళాను, నాకు సత్కారం చేశారు. అయ్యో, మెమరీస్ వచ్చింటాయి. అయ్యో అంటే ఎప్పుడు కూడా ఒకటి మాత్రం నిజం అండి, ఆ టైంలో మనకు తెలియదు కానీ చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి, ఏ పని చేయాల్సిన టైంలో ఆ పని చేయాలి. అది కాకుండా పోతే మీరు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించవచ్చు, కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది.